హాయ్ ఫ్రెండ్స్, రొటీన్ చట్నీలు తిని తిని బోర్ కొడుతుందా? అయితే ఒకసారి ఇలా కొత్తిమీర చట్నీని ట్రై చేసేయండి. ఒక 4 టమాటాలను అయితే కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక 10 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కొత్తిమీర ఒక కట్ట తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని వాటర్లో కొద్దిసేపు ఉంచినాక కడిగేసి పక్కన పెట్టుకోండి. పోపు దినుసులు, ధనియాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, మినపప్పు, పల్లీలు, జీలకర్ర వీటన్నిటిని 2 టేబుల్ స్పూన్స్ చొప్పున ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. చట్నీకి ఆయిల్ ఎక్కువ వేస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే కొంచెం ఎక్కువ వేసాను ఈసారి. 3 స్పూన్స్ అయితే వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ ఒకటి అయితే వేసేసుకోవాలి. ముందైతే మినపగుళ్ళు అయితే వేసేసానండి, ఎందుకంటే మినపగుళ్ళు వేగటానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. తర్వాత పల్లీలు వేసాను, అవి కూడా కొంచెం టైం అయితే తీసుకుంటాయి కదా. తర్వాత పచ్చిశనగపప్పు యాడ్ చేశాను. ఇక లాస్ట్లో ధనియాలు, జీలకర్రని యాడ్ చేశాను. ఇలా వీటన్నిటిని ఫ్రై చేసుకుని ఒక 5 మినిట్స్ అయితే పట్టిందండి. సిమ్లో పెట్టి మగ్గబెట్టాలి. తర్వాత అయితే ఇలా టమాటాలు, పచ్చిమిర్చిని యాడ్ చేసేసాను దీంట్లోనే. వీటిని కూడా ఒక 5 మినిట్స్ అయితే మగ్గించాను. తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను వీటన్నిటిని. ఈ బాండీలోనే కొంచెం ఆయిల్ అయితే ఉందండి, దాంట్లోనే ఇలా కొత్తిమీరని యాడ్ చేసేసుకున్నాను. దీన్ని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా వేగిందంతా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని దీంట్లోకి సరిపడగా కొంచెం చింతపండుని, కళ్ళుప్పుని, అలాగే ఒక 3 ఎల్లుల్లిపాయలని వేసుకుని అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి మిక్సీలోకి తీసేసుకున్నాను అన్నీ. ఈ విధంగా చింతపండు, కళ్ళుప్పు, ఒక 3 ఎల్లుల్లిపాయలని దాంట్లో వేసేసి అయితే మిక్సీ పట్టేసేయాలి. ముందైతే ఈ టమాటాలు, పోపు దినుసుల్ని మిక్సీ పట్టేశాను. తర్వాత కొత్తిమీరని యాడ్ చేశాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి కచ్చవచ్చగా. ఇప్పుడైతే తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే మినపప్పుని అయితే తీసుకున్నాను. 4 రకాలు. పల్లీలు, ఇంకా ధనియాలు అవి అవసరం లేదు. కరివేపాకు, ఎండుమిర్చిని కూడా తీసుకున్నాను. వీటన్నిటిని ఒక్కొక్కటి ఫ్రై చేసుకుని ఇక చట్నీలో అయితే యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చట్నీ ఇడ్లీలోకి కానీ, రొట్టెల్లోకి కానీ చాలా బాగుంటుంది. అలాగే రైస్లోకి కూడా చాలా బాగుందన్నారు మా వాళ్ళు. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చేసింది. మరి ఎక్కువ స్పైసీగా లేదు, కమ్మగా అయితే ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నేను ఈ చట్నీని అయితే ఫస్ట్ టైం చేశాను, మన యూట్యూబ్ ఛానల్లోనే చూసి అయితే చేశాను. చాలా బాగుంది. ఇక మళ్ళీ ఈ చట్నీయే చేయమన్నారు మా ఇంట్లో అయితే. అంత బాగా నచ్చేసింది మా వాళ్ళకి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఆయిల్ కూడా ఎక్కువ వేసాను కదా, అందుకైతే చాలా బాగుంది టేస్ట్, కమ్మగా. ఇక మా బ్రేక్ఫాస్ట్లో అయితే పెట్టేసుకున్నాం చట్నీని. మా ఇంట్లో అసలు టమాటా వాడడం, అలాంటిది టమాటా చట్నీ తిన్నారు మా ఇంట్లో ఈరోజైతే. ఎక్కువ పప్పు టమాటాకే యూస్ చేస్తాను, అలాంటిది ఈరోజైతే నేను చట్నీ చేసేసాను. ఇక ముందు కూడా చేసేసుకుంటాం టమాటా చట్నీలు. మీరు కూడా టమాటా తినని వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. అన్ని జరుగుతాయి ఏమిటి?